ఒకే ఒక చెట్టు ఇంటి ముందు ఉంటే నీడ ఇస్తుంది, పంటలకు రక్షణ ఇస్తుంది, ఔషధంగా పనిచేస్తుంది, నేలను సారవంతం చేస్తుంది. ఆ చెట్టు ఏదో తెలుసా? చెట్టు నాటితే నీడ వస్తుంది, కానుగ చెట్టు నాటితే ప్రయోజనాలే వస్తాయి అని పెద్దలు ఎందుకు చెప్తారో ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకే అర్థమవుతుంది. మొక్కల ప్రేమికులు తప్పకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే కానుగ చెట్టు గురించి చాలామందికి తెలియని అద్భుతమైన విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన వరాల్లో కానుగ చెట్టు ఒకటి. ఇది గ్రామాల్లో, రోడ్ల పక్కన, పొలాల అంచుల్లో ఎక్కువగా కనిపించే ఈ చెట్టు కేవలం నీడనిచ్చే చెట్టు మాత్రమే కాదు, చెట్టు ఉన్న చోట జీవం ఉంటుంది అనే సామెతకు కానుగ చెట్టు సజీవ ఉదాహరణ. ఈ చెట్టు వల్ల రైతులకు, పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా ఒక కానుగ మొక్కను నాటాలని అనుకుంటారు. కానుగ చెట్టు వేగంగా పెరిగి పెద్దగా విస్తరిస్తుంది. ఎండాకాలంలో మండే ఎండను తట్టుకొని చల్లటి నీడనిస్తుంది. ఒక చిన్న కథ ఉంది. ఒక ప్రయాణికుడు మండు తెండలో అలసిపోయి కానుగ చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటికి చల్లటి గాలి తాకి అతనికి అలసట మొత్తం పోయింది. అందుకే పెద్దలు అంటారు, చెట్టు నీడలో కూర్చుంటే శరీరానికి విశ్రాంతి, అదే ప్రకృతిలో ఉంటే మనసుకు ప్రశాంతత వస్తుందన్నమాట. కానుగ చెట్టు కింద నిలబడితే ప్రకృతి ఒడిలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇకపోతే కానుగ ఆకులు నేలపై రాలిపడి సహజ ఎరువుగా మారుతాయి. ఈ ఆకులు కుళ్ళి నేలలో కలవడం వలన భూమి సారవంతం అవుతుంది. రైతులు కానుగ ఆకులను పంట పొలాల్లో కలపడం వల్ల నేల నాణ్యత మెరుగవుతుందని చెప్తున్నారు. భూమికి ఎరువు ఎంత ముఖ్యమో జీవితానికి విలువలు అంత ముఖ్యము. కానుగ చెట్టు ప్రకృతికే ఒక సహజ ఎరువు ఫ్యాక్టరీ లాంటిది. ఈ చెట్టు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇక పక్షులకైతే మంచి ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇక తేనెటీగలు, సీతాకోక చిలుకలు దీని పూలపైన ఆకర్షితమవుతాయి. అందుకే కానుగ చెట్టు ఉన్న ప్రాంతాల్లో జీవ వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక చెట్టు నాటితే 100 ప్రాణాలకు ఊపిరి ఇచ్చినట్టే. మన భవిష్యత్తు తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ఇలాంటి కానుగ చెట్టు ఇంటి ముందర పెంచుకోవాల్సిందే. కానుగ గింజల నుంచి తీసే నూనెను సాంప్రదాయంగా అనేక అవసరాలకు ఉపయోగించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నూనెను ప్రత్యేకమైన స్థానం ఉంది. చెట్టు ప్రతి భాగం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అదే ప్రకృతి గొప్పతనం. ప్రకృతి ఇచ్చిన ప్రతి వస్తువుకు ఒక ప్రయోజనం ఉంటుంది. పొలాల చుట్టూ కానుగ చెట్లను నాటడం వల్ల గాలి వేగం తగ్గుతుంది, మట్టి కోతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ కానుగ చెట్టు ఎండ తీవ్రతను కొంతవరకు అడ్డుకుంటుంది. అందుకే చాలామంది రైతులు పొలాల గట్లపైన కానుగ చెట్లను పెంచుతారు. రైతు నాటిన చెట్టు రైతుకే కాదు, సమాజానికే సంపద లాంటిది. ఒక చెట్టు పెరగడానికి సంవత్సరం పడుతుంది, కానీ దాన్ని నరికేయడానికి కొన్ని నిమిషాలు సరిపోతాయి. ఈరోజు మనం నాటే ఒక మొక్క రేపటి తరాలకు వరం అవుతుంది. మనకు నీడనిచ్చిన చెట్టును మరవకూడదు. మనకు జీవమిచ్చిన ప్రకృతిని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఇంటి ముందు ఒక కానుగ మొక్క ఉంటే మన గ్రామాలు మరింత పచ్చగా మారుతాయి. అయితే ఈ కానుగ చెట్టు ఉపయోగాలు సింపుల్గా చెప్పుకుందామా? కానుగ చెట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఉపయోగకరమైన చెట్టుగా ప్రసిద్ధి చెందింది. దీని ముఖ్య ఉపయోగాలు ఏంటంటే నీడ కోసం, వేగంగా పెరిగి దట్టమైన నీడనిస్తుంది. చూడండి చెట్టు ఎంత గుబూరుగా నిండుగా ఉంది. అసలు ఆకులు ఇంత ఎండాకాలంలో గినంగా ఇంత ఒత్తుగా ఆటైనా పచ్చ అయిన ఆకులతోటి ఎంత బాగా ఉంది అసలు. అందుకే వేగంగా పెరుగుతుంది, మంచి నీడనిస్తుంది, చల్లగా ఉంటుంది చెట్టు దగ్గర. మీరు చూసే ఉంటారు గ్రామాల్లో ఈ తాటి ముంజలు, తాటి ఆకులు ఇంకేమైనా ఖరాబ్ అవుతాయి, అసలు ఎండకు అది ఉడికిపోతాయి అని అనిపిస్తే ఈ కానుగ ఆకుల్లో ఈ తాటి ముంజలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు. ఈ రకంగా ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మనకు చల్లదనాని కోసం ఈ కానుగ ఆకులను ఉపయోగిస్తారు. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి, అవి ఏంటివో తెలుసుకుందాం.
ఇక రోడ్డు పక్కన పాఠశాలలు పొలాల వద్ద అయితే ఎక్కువగా నాటుతారు. ఆకులు రాలి కుళ్ళి సహజ ఎరువుగా మారతాయి, భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతాయి. ఈ ఆకులు అంత ఉపయోగకరం అన్నమాట. ఇంకా కానుగ గింజల నుంచి తీసే నూనెను కొన్ని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో కీటకాల నియంత్రణకు ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో అయితే దీని ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఆకులను పశువుల మేతలో పరిమితంగా ఉపయోగిస్తారు. మరి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి మనకు ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది ఈ మొక్క అన్నమాట. ఇకపోతే ఎండిన కొమ్మలను ఇంధనంగా అంటే వంట చెరుకుగా ఇనంగా ఉపయోగిస్తారు. ఇక కలపను చిన్న చిన్న పనిముట్లు వ్యవసాయ అవసరాల కింద ఈ కానుగ కట్టెను ఉపయోగిస్తారు. ఇంకా పూలు అయితే తేనెటీగలను బాగా ఆకర్షిస్తాయి, తేనె ఉత్పత్తికి సహాయం చేస్తాయి, అంటే తేనె తొట్టిని పెడతాయి అన్నమాట. ఒక చెట్టు నాటితే ఒక కుటుంబానికి నీడ, 100 మందికి ఊపిరి పోస్తుంది ఈ చెట్టు అన్నమాట. కానుగ చెట్టు నిజంగా రైతుల మిత్రులకు ప్రకృతి వరము, పర్యావరణ రక్షకులకైతే ఇది చాలా ఇష్టమైన చెట్టు అన్నమాట. ఇంకా ఈ కానుగ పుల్లతోటి దంతాలను సంరక్షించుకుంటారు. అంటే దంతాలను బాగా తోమితే, అంటే పళ్ళను బాగా తోమితే ఈ పళ్ళలో ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, చాలామంది చేస్తూ ఉంటారు. మీరు గినంగా ఒకసారి ఈ కానుగ పుల్లతోటి తోమండి, మీకు చాలా మంచిది. ఈ బ్రష్ టూత్ బ్రష్ కంటే అది చాలా మంచిదన్నమాట. కానుగ చెట్టు గురించి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఇంటి వద్ద కానుగ చెట్టు ఉందా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మొక్కల విశేషాలు, సహజ ఎరువుల చిట్కాలు, తోట పని రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోవద్దు. ఒక మొక్క నాటు, ఒక జీవితాన్ని కాపాడు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.